దేవుడా, ఇది కేవలం కోరిక కాదు, భర్తగా నా బాధ్యత. ఎలాంటి అడ్డు ఆటంకం రాకుండా చూసుకోవాల్సింది మాత్రం నువ్వే. థ్యాంక్స్ స్వామి, వెంటనే ఓకే చెప్పేసినందుకు. సారీ, సరస్సుతో చెప్పించినందుకు. గోత్రనామాలు చెప్పండి బాబు. వశిష్ఠ గోత్రం రాహుల్. వశిష్ఠ గోత్రోద్భవస్య రాహుల్ నామధేయస్య. మీ గోత్రం అమ్మా? అది ఇద్దరిది ఒకటే గోత్రం పంతులు గారు. తన పేరు సరస్వతి. అది తీసుకుని రాహుల్ బాబు. ఏంటి సరసు? పెద్దయ్య గారు ఇచ్చిన ఇంటి స్థలం కాగితాలు. ఎందుకు సరసు? మీ విద్యా సంస్థల బాధ్యత తీసుకోవడం మీకు ఇష్టం లేదని నాకు తెలుసు. బలవంతంగా మొదలుపెట్టే ఏ పనైనా భారంగానే అనిపిస్తుంది రాహుల్ బాబు. మీ అభిలాషకి ఈ కొత్త బాధ్యత అడ్డం కాకూడదనే ఇవి తీసుకొచ్చాను. వద్దు సరసు. పగలగొట్టి మరీ చేతిలో పెట్టింది. తనెందుకు అలా చేస్తుంది పిన్ని? అంటే ఏంటి? పగిలిపోయిన ఫోన్ ని నవ్యకి హర్ష గిఫ్ట్ గా పంపించాడు అంటున్నావా? అలా అని కాదు పిన్ని. కొరియర్ వాళ్ళు ఎంత రఫ్ గా హ్యాండిల్ చేస్తారో తెలుసు కదా. డెలివరీ టైంలో ఏదైనా మిస్టేక్ అయి ఉండొచ్చు కదా పిన్ని. తెలుసు, నువ్విలానే మాట్లాడతావని నీకు చెప్పడం అనవసరం అనుకున్నా. నవ్య, నువ్వు ఆవేశపడకు. రాహుల్, ఆ పార్సిల్ మీద కొరియర్ అతని నంబర్ ఉంటే ఒకసారి ఫోన్ చేసి అడుగు. దీని మీద ఏం లేదు డాడీ. మొత్తం ఇదే చేసిందంటే కొరియర్ వాడికి కాల్ చేయడం ఏంటి? లేదు నవ్యమా, నాకేం తెలీదు. అమ్మా సరసు, ఆ కొరియర్ నీ చేతికి వచ్చేసరికి అది తెరిచుందా? అదంతా నేను చూడలేదు మామయ్య. అతనిచ్చి వెళ్ళిపోయాడు. నేను తీసుకొచ్చి లోపల పెట్టాను. కళ్ళు నెత్తికెక్కితే నీకేం కనపడుతుంది? గుడ్డెద్దులా తలాడించి తీసుకున్నావేమో.
కాదమ్మా, వేలిముద్ర కూడా వేశాను. చదువు రాందాన్లాగా వేలిముద్ర వేయడం ఏంటి? సంతకం ఎందుకు పెట్టలేదు? ఏముంది పిన్ని, సంతకం చేస్తే దీని పేరు డెలివరీ చేసిన వాడికి తెలుస్తుందని చాలా తెలివిగా ఆలోచించింది, అంతేనా? లేదమ్మా, ఆ సమయానికి పెన్ కనపడలేదు, అందుకే అలా చేశానమ్మా. ఆపు నీ అబద్ధాలు. అబద్ధం కాదమ్మా, ఆ డబ్బా నేను తెరవలేదు. అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకేం తెలీదు. నన్ను నమ్మండమ్మా. నమ్మకానికి నీకు నా దృష్టిలో చాలా దూరం ఉంది. కావాలని తప్పు చేయడం, తర్వాత ఇలా కన్నీళ్లతో చిరిపేయడం నీకు బాగా అలవాటైపోయింది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను సంతోషంగా ఉంటే నువ్వు చూడలేవా? నన్ను ఏడిపించడానికి ఇంటికొచ్చావా? సరస్సు బాధపడుతుందమ్మా. నేను ఇలాగే మాట్లాడతాను డాడీ. ఫస్ట్ టైం హర్ష గిఫ్ట్ పంపించాడు, అది నాకెంత వాల్యుబుల్. కానీ ఈ మొహాతల్లి మొత్తం నాశనం చేసేసింది. ఈ విషయం హర్షకి తెలిస్తే ఏమనుకుంటాడు, ఎలా రియాక్ట్ అవుతాడో? నవ్య, అది నేను రిపేర్ చేయిస్తాను, డోంట్ వరీ. రిపేర్ చేయాల్సింది పగిలిన వస్తువుని కాదు, పనికిరాని మనుషుల్ని గుడ్డిగా పెంచుకుంటున్న మీ నమ్మకాన్ని. అమ్మా, ఫోన్ పగలగొట్టిందొకరైతే చేసిన తప్పుని సమర్థించి నవ్యని బాధ పెట్టింది మాత్రం మీరు. ఏ ఈ ఇంటి ఆడపిల్ల, త్వరలో పెళ్లి కాబోయే అమ్మాయి, ఇలా కన్నీళ్లు పెట్టించటం ఈ ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇంకోసారి దాని కంట కన్నీరుకి నువ్వు కారణమైతే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. మామయ్య, భార్య వాళ్ళ వస్తువులు ముట్టుకోవడానికి భయపడతాను. అలాంటిది నేను బాధపడకమ్మా, నీ గురించి నాకు తెలీదా? ఈసారి నుంచి ఎవరైనా ఏదైనా ఇస్తే నువ్వు తీసుకోకుండా ఎవరినైనా పిలు. అది తీసి చూసి బాగానే ఉందనుకునే వరకు ఇచ్చిన అతన్ని వెళ్ళనివ్వకు, సరేనా? సరే మామయ్య. ఏంటి డాడీది? ఇంట్లో ఏ ఇష్యూ అయినా సరస్సుని బ్లేమ్ అవుతుంది పాపం. అందరి మనసులో కోపం, ద్వేషం సరస్సుని దోషం చేస్తున్నాయి రాహుల్. వాళ్ళు మారనంత వరకు సరస్సు కన్నీళ్లు మాయమావు. మారుతారు డాడీ, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. తన మంచితనం, గొప్పతనం తెలుసుకొని అర్థం చేసుకునే రోజు తొందరలోనే వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఏంట్రా? అంటే అది ఇన్ని రోజులు ఇంట్లో చూస్తున్నాను కదా డాడీ, ఆ ఉద్దేశంతో సరస్సు విలువ ఇంట్లో అందరూ తెలుసుకుంటారు అంటున్నాను. నేను కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా రాహుల్. రాహుల్, రాహుల్, వస్తున్నా పిన్ని. వావ్! బావా, ఏంటి హీరోలా రెడీ అయ్యావ్? ఏదైనా మూవీ ఆఫర్ వచ్చిందా? రియల్ హీరో కాదు తల్లి, రియల్ హీరో అవ్వడానికి ఈ రోజు నుంచి వాగ్దేవి ఇన్స్టిట్యూట్స్ కి వెళ్తున్నాడు. 1 సెకండ్ రాహుల్, ఇలారా.
ఈ ఫోటో అక్కకు పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది రాహుల్. తెలియని విషయం ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళని అడిగి తెలుసుకో. సొంతంగా నిర్ణయం తీసుకునేంత పట్టు తెచ్చుకో. నువ్వు చేసే పనిని ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా తీసుకో. సరే డాడీ. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? ఆల్ ది బెస్ట్ చెప్పడానికి ఇంతలా ఆలోచించాలా? అది కాదు రాహుల్, ఏంటో ఈ మధ్య నువ్వు నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అంటే ఇలా డ్రెస్ వేసుకుని చాలా రోజులైంది కదా, మేబీ నీకు అందుకే అలా అనిపిస్తుందేమో. డ్రెస్ గురించి కాదు. మరి దేని గురించి? తెలిసినప్పుడు చెప్తాలే. అమ్మా. నవ్య, అన్నయ్యకి హారతివ్వు. అలాగే పిన్ని. ఏయ్, ఏంటి నవ్య ఇది? ఎందుకు ఇదంతా? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు, నీ మీద ఏ దిష్టి పడకూడదని. సరే, నేను బయలుదేరనా? ఓకే అన్నయ్య. ఓకే, అందరికీ బాయ్. వెళ్ళిరన్నా. బాయ్. ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను. సరసు ఎదురొస్తే బాగుండు, కానీ ఎలా చెప్పాలి? సరసు, మెయిన్ డోర్ దగ్గర పూలకుండి పెట్టద్దని చెప్పాను కదా, వెళితే. సరే బాబు. రాహుల్, బయలుదేరు. మొదటి రోజే ఆలస్యంగా వెళ్తే నీ గౌరవానికి మంచిది. సరే డాడీ, వెళ్ళొస్తాను. ఎదురొచ్చినందుకు థ్యాంక్స్. నేను బస్ స్టాప్ దగ్గర ఉంటాను, త్వరగా వచ్చేసాయి. ఇన్నాళ్ళు తనకంటూ ఓ లక్ష్యం ఉందని చెప్పేవాడు. ఇంత తొందరగా మనసు మార్చుకుంటాడు అనుకోలేదు. యా డాడ్. తాళి కట్టిన భార్య కోసం తల్లి మాట వింటున్నాడు. మనసులో ఉన్న మనిషి కోసం లక్ష్యాన్ని మార్చుకున్నాడు. సరస్సు కోసమే కాలేజీకి వెళ్తున్నాడు. నిజం తెలిసినా కూడా నేను చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మీ పాప రెగ్యులర్గా వచ్చేటట్టుగా చూడండి. అలాగే మ్యామ్. ఉంటాను మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, రండి. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి, న్యూ అడ్మిషనా? అవునండి. స్టూడెంట్ ఎక్కడా? స్టూడెంట్ ఇక్కడే ఉన్నారు మేడం. అడ్మిషన్ ఈఎంఐకి కావాలి. వాట్? ఇది ప్రైమరీ స్కూల్ అండి, కాలేజ్ కూడా కాదు. తెలిసే తీసుకొచ్చానండి. తనకి ఎలిమెంటరీ స్టేజ్ నుండి చదువు చెప్పాలి. కానీ ఈ ఏజ్ లో ఉద్యోగానికి వయసు కావాలి, కానీ చదువుకోవడానికి వయసు ఏంటండి?
చదువుకోవాలని తను, చదివించాలని మీరు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి అడ్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మాయి పేరేంటి? సరస్వతి. ఈ వయసులో నీ చదువు కోసం ఇంతగా సపోర్ట్ చేసే వ్యక్తి దొరకటం నిజంగా నీ అదృష్టం అమ్మా. చెప్పండి మేడం. ఈ అమ్మాయికి బుక్స్ స్లేటు ఇచ్చి ప్రైమరీ సెక్షన్కి తీసుకెళ్ళు. ఓకే మేడం. నువ్వు అతనితో వెళ్ళమ్మా. మీరు అడ్మిషన్ పేపర్ మీద సైన్ చేయండి. ఓకే మేడం. రండమ్మా. సరసు వెళ్ళు సరసు. ఏం భయం లేదు. నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా. వేరే ఏ ఆలోచన లేకుండా నువ్వు బాగా చదువుకోవాలి. సరే రాహుల్ బాబు. ఆల్ ది బెస్ట్ సరసు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే. సార్ ఇక్కడ సైన్ చేయండి. సదా సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. మేడం, న్యూ అడ్మిషన్ ప్రిన్సిపల్ మేడం గారు పంపించారు. సరే. రామ్మా. స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఈ అక్క కూడా మీతోనే చదువుకుంటుంది. మీరంతా అల్లరి చేయకుండా ఫ్రెండ్స్ లా ఉండాలి. అంత పెద్ద అమ్మ మన ఫ్రెండ్ ఏంట్రా? నీ పేరేంటి? సరస్వతి అమ్మగారు. సైలెన్స్. అలా అమ్మగారు కాదు, మేడం అనాలి. సరేనమ్మా. సరే మేడం. లెటర్స్ వచ్చా? నేను ఇక్కడ రాస్తాను. ఆ ఆ ఈ
అక్షరాలు కాలేజీకి వెళ్ళినప్పుడు రాహుల్ బాబు ముందు రాస్తే చాలా సంతోషపడతారు. ఏయ్, ఏం చేస్తున్నావే? నిన్నే ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, వంట చేస్తున్నా. వంట చేస్తున్నట్టు లేదు, ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుంది నీ హడావిడి. హడావిడేం లేదమ్మా. లేదు, ఏదో ఉంది. ఏదో జరుగుతుంది. ఈరోజు నీ మొహం, మాటలు, హడావిడి అన్నీ చాలా తేడాగా ఉన్నాయి. తప్పకుండా నేను వెళ్ళాలి. ఇక్కడికో క్యారేజ్ తో బయలుదేరినట్టున్నావు. అది రాహుల్ బాబుకి భోజనం. ఓహో, ఇదా సంగతి. రహస్యంగా వెళ్ళి మా బావకి గోరుముద్దలు తినిపించడానికా ఉదయం నుండి కింద పైన పడి పనిచేస్తున్నావు? లేదమ్మా, ఇందులో రహస్యమేం లేదు, మామూలుగానే తీసుకెళ్తున్నాను. నేను చూస్తుంటే నాకు నార్మల్గా అనిపించట్లేదే. ఏదో నీ మొగుడక్కడ చెమటోడ్చి పనిచేస్తుంటే నువ్వు కష్టపడి క్యారేజీ పట్టుకెళ్లాలన్న లెవెల్లో ఉంది నీ బిల్డప్. నిజమేనమ్మా, నా భర్త కష్టపడుతుంటే నేను భోజనం తీసుకెళ్తున్నాను. హలో, నేను నీతో మాట్లాడుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నేనేం ఆలోచించడం లేదు. ఎందుకమ్మా ప్రతిసారి నేనే తప్పు చేయకపోయినా నన్ను అనుమానిస్తున్నారు? నీ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. నీ అమాయకపు నటనకి మామయ్య చప్పట్లు కొడతారేమో గాని నేను మాత్రం చెంప పగిలేలా కొడతాను. పోలోపలికి. రాహుల్ బాబుకి భోజనం ఏ, నువ్వు తీసుకెళ్ళకపోతే మా బావ తిన్నని చెప్పాడా? లేదమ్మా, కాలేజీకి వెళ్ళడం ఇదే మొదటిసారి కదా, భోజనం అది ఇబ్బంది అవుతుందని. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. మా బావకి ఇబ్బంది అయితే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అసలు? బావా, ఈవినింగ్ మన ఇద్దరం కలిసి. హలో, 10 minutes లో మీటింగ్ ఉందా? ఏంటి, ఈవినింగ్ కూడా లేట్ అవుతుందా? అర్థమైంది బావా, నేను వెళ్తా. హే ప్లీజ్. ఎవరో పల్లెకి ఫోన్తో ఆడుకుంటున్నట్టున్నారు. సరసు, నేను ఎప్పుడైనా నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడు. మీరే చేశారని నాకెలా తెలుస్తుంది బాబు? అది సింపుల్ సరసు. నేను 2 సార్లు రింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేసేస్తాను, 3వసారి నువ్వే లిఫ్ట్ చేయాలి, సరేనా? దివ్య, బయట మోటార్ వేసుంది, ఆఫ్ చేయవా? అలాగేనమ్మా.
రాహుల్ బాబు, నేనని నువ్వు బానే కనిపెట్టావే. ఈ రింగుల గురించి ముందే చెప్పారు కదా, అందుకే గుర్తుపెట్టుకున్నాను. అమృతం, బీభత్సం. ఊరుకోండి రాహుల్ బాబు, రోజు ఎలా వండుతానో అలాగే ఉండాను. నేనేం చేసినా పొగట్టం మీకు బాగా అలవాటైపోయింది. అలా అలవాటు చేసింది నువ్వే. ఏం చేయను? అవును, అది నేనే ఉండానని మీకెలా తెలిసింది రాహుల్ బాబు? మాట చూసి మనసుని, రుచి చూసి మనిషిని కనిపెట్టడం నాకు అలవాటే సరసు. అంత బాగా వండి మ్యాగీతో ఎందుకు పంపించావు? నువ్వే తీసుకురావచ్చు కదా. నేను రావాలని బయలుదేరాను బాబు, కానీ మ్యాగీ అమ్మగారే మా బావకి నేనున్నాను, మధ్యలో నువ్వెందుకు పో అని తిట్టి క్యారేజ్ లాక్కున్నారు. లాక్కుంటే మాత్రం నువ్వు వదిలేసావా? ఏం చేయండి రాహుల్ బాబు, మీ ఆలన పాలన అన్ని ఆయమ్మగారే చూసుకోవాలంట. మా ఊరు వచ్చినప్పుడు కూడా బాగానే చూసుకుంది కదా. ఎంతైనా మీ మరదలు కదా, ఏమైనా అంటే మీకు కోపం వస్తుందని వదిలేశాను. ఏంటి వెటకారమా? అయ్యో రామా, నాకు అలాంటివి తెలియదు రాహుల్ బాబు. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళినందుకే ఇన్ని తెలివితేటలు వచ్చేసాయా మా మేడం గారికి? అలా ఏం లేదు రాహుల్ బాబు, ఏదో తమాషా కన్నా. నేను కూడా ఏదో ఊరికే అన్నానులే గాని. ఎలా ఉంది మొదటి రోజు స్కూల్? కొంచెం భయంగా ఉంది కానీ బాగుంది రాహుల్ బాబు. నేను ఈరోజు ఆ నుంచి అమ్మహ వరకు నేర్చుకున్నాను. వావ్, ఏంటి ఒక్క రోజులోనే అన్ని అక్షరాలు నేర్చేసుకున్నావా? అవును రాహుల్ బాబు, మనసు పెట్టి రాస్తుంటే అలా గుర్తుండిపోతున్నాయి. సరసు, నువ్వు గ్రేట్ సరసు. ఎప్పుడు నువ్వు ఇలాగే చదువుకోవాలి. థ్యాంక్ యూ బాబు. ఏంటి? అదే రాహుల్ బాబు, థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓ థ్యాంక్సా? ఇది కూడా నీకు స్కూల్లోనే నేర్పారా? కాదు రాహుల్ బాబు, ఆ కేక్ కట్ చేసిన రోజు లక్కీ బాబు నేర్పించారు. ఓ అవునా? ఇలాంటి పదాలు స్కూల్లో ఇంకా నువ్వు చాలా నేర్చుకుంటావు సరసు. అంతా మీ దయ, మీ అభిమానం రాహుల్ బాబు. అవన్నీ కాదు, నమ్మకం మాత్రమే. అది నువ్వు నిలబెడతావన్న ధైర్యం. సరే రాహుల్ బాబు, ఉంటాను. అసలే వంటింట్లో ఉన్నాను, ఎటువైపు నుంచి ఎవరొస్తారో తెలీదు. ఓకే సరసు, బాయ్. నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను.